సేవా సంస్కృతి సమానత్వం అనే మూడు ప్రధాన సూత్రాలతో ఏర్పాటైన సంస్థ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కిక్ ఆఫ్ ఈవెంట్ నిర్వహిస్తున్న మాట తాజాగా బే ఏరియాలో కిక్ ఆఫ్ ఈవెంట్ని ఘనంగా నిర్వహించింది. ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాటా బే ఏరియా చాప్టర్ గ్రాండ్గా లాంచ్ ఈవెంట్ని విజయవంతం చేశారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట బే ఏరియా చాప్టర్ కిక్ ఆఫ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. కాలిఫోర్నియాలోని డబ్లిన్లో బే ఏరియా చాప్టర్ని గ్రాండ్గా లాంచ్ చేశారు. మాటా వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని ఆహుతులను ఉద్దేశించి ప్రసంగించారు. మాటా సంస్థ ప్రతినిధులు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, బే ఏరియా చాప్టర్ టీంతో పాటు ఇతర తెలుగు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఇక మాటా స్థాపన, సంస్థ తరపున చేపడుతున్న పలు సేవా కార్యక్రమాల గురించి నిర్వాహకులు వివరించారు. బే ఏరియా చాప్టర్ కిక్ ఆఫ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిన్నారుల డాన్స్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువతీ యువకుల సంగీతం, నృత్య ప్రదర్శనలు ఆడియన్స్ లో జోష్ నింపాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి మాటా టీం రుచికరమైన విందు ఏర్పాటు చేసింది. ఇక సేవా, సంస్కృతి, సమానత్వం అనే మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా ఈ సంస్థను స్థాపించడం జరిగిందని సంస్థ లక్ష్యాన్ని సభ్యులు వివరించారు. బే ఏరియా చాప్టర్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇవాళ లాంచ్ చేశారండి చాప్టర్. సో అమెరికాలో వేరే వేరే సిటీస్కి వెళ్ళి లాంచ్ చేస్తున్నారు. సో ఇక్కడ బే ఏరియాలో కోర్ టీమ్ ఉన్నారు, భాస్కర్ గారు, శ్రీనివాస్ గారు, కరుణ గారు. సో లెట్స్ టాక్ టు దెమ్ అండ్ వెల్కమ్ దెమ్ టు సాక్షి టీవీ యూఎస్. హలో అండి కరుణ గారు, శ్రీనివాస్ గారు, భాస్కర్ గారు. సో కొత్త ఆర్గనైజేషన్ తెచ్చారు విత్ మన ఫీలింగ్. సో చెప్పాలి. సో నేను ఫస్ట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ మై బే ఏరియా టీమ్ అండి. రాజు సిరిపురం, భాస్కర్ కాల్వా, కరుణ, సంతోష్ కాపర్తి అండ్ గణేష్ అండ్ యజ్ఞేష్. సో పెద్ద ధమాకా టీమ్గా ఉందండి. సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మనం 2024లో ఈ ఆర్గనైజేషన్ నుంచి? We focus on community seva mainly, and we also conduct some cultural events to promote our young culture to the young kids, and also we try to introduce our young kids to bring to the community and ask them to do some of the community seva community works. సో శ్రీనివాస్ గారు చెప్పాలి మన తెలుగు అమెరికన్ అసోసియేషన్ గురించి, మాటా గురించి. నా పేరు శ్రీనివాస్ గనగోని, మాటా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఈరోజు మన బే ఏరియా లోపల ఈ డబ్లింగ్ అనే పీకాక్ రెస్టారెంట్ లోపల మాటా కోర్ టీమ్ అందరు కలిసి, బే ఏరియా టీం అంతా కలిసి కూడా ఈరోజు కిక్ ఆఫ్ చేయడం జరిగింది. మేము అనుకున్న దానికంటే కూడా మోర్ దాన్ డబుల్ ఎక్స్పెక్టేషన్ ద క్రౌడ్ వాజ్ హియర్. ద ఎంటైర్ హాల్ వాజ్ ఫుల్ అండ్ వీ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఎక్సలెంట్ రెస్పాన్స్ టు అవర్ మాటా యాక్టివిటీస్. Yesterday we launched in Seattle and today we are here in Bay Area and with the support of Bhaskar and Karuna garu and Mr. Rajendra and all the core team members who are here. They all worked as a team to make this event a grand success. Mata అనేది కొత్తగా ప్రారంభమైన 20 రాష్ట్రాల లోపల ఇప్పటికే మన చాప్టర్స్ ఓపెన్ అయిపోయి దాదాపు 7,500 మెంబర్షిప్ తోటి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నది. ఇంకా రాబోయే రోజుల లోపల ఎన్నో సేవా కార్యక్రమాలతో కూడా ప్రైమరీలీ విమెన్ ఎంపవర్మెంట్, యూత్కి వాళ్ళని ఎలా మనము ఇంక్లూడ్ చేయాలి మన సర్వీస్ యాక్టివిటీస్ లోపల ఆ ఆస్పెక్ట్స్లో మేము ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాము. సో మెయిన్ మోటో ఆఫ్ ద మాటా ఈజ్ primarily to seva samskruti samanatvam, regardless of where you came from, whether you belong to Telangana, Andhra, Rayalaseema, all Telugus are included, are welcomed to this organization. They can take any positions based on their service. సో సాధారణంగా మనము తెలుగు అసోసియేషన్ చూస్తుంటే యూ వర్ రైట్లీ సెయింగ్ దట్ మన అంటే రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ కాకుండా తెలుగు వారు, తెలుగు స్పీకింగ్ ఎవరైనా జాయిన్ కావచ్చు అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్. సో వాట్ డూ యూ థింక్ అండి? సో దీస్ ఆర్ ద కోర్ వాల్యూ సిస్టమ్స్ ఆఫ్ మాటా. నాకు భాస్కర్ మధ్య కాల్ చేసినప్పుడు ఇక్కడ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. చాలా ఆర్గనైజేషన్స్లో మాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక దసరా రాగానే బతుకమ్మ ఈవెంట్ చేయడం, సంక్రాంతి రాగానే సంక్రాంతి ఈవెంట్ చేయడం, దివాళీ ఈవెంట్ చేయడం, అది మర్చిపోవడం, ప్లస్ మన ఫండ్ రేజ్ చేసి, అది కాకుండా ఒక సేవ, అతను చెప్పగానే భయ్యా ఇవన్నీ ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలా కాదు ఒక సేవా దృక్పథంతో ఉంటే మేము వీ కెన్ జాయిన్ దట్ గ్రూప్. మేము టెంపుల్ కూడా చాలా సేవ చేస్తాం, వాలంటీర్స్ కానీ ఏదో రకంగా మాకు ఏది ఎంత తోస్తే అలా. ఆ విధంగా ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఏదైనా సేవా దృష్టితో చేయాలంటే ఓకే భయ్య,
బట్ అదర్వైజ్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి అతను హీ ఎక్స్ప్లెయిన్ 15-20 minutes, దెన్ వీఆర్ ఓకే, వీఆర్ గోయింగ్ టు జాయిన్ అని చెప్పి వీ కేమ్ హియర్. సో పెద్ద టీం అండి. సో మన ఉమెన్ టీమ్ లో పవర్ఫుల్ కరుణ గారు ఉన్నారండి బే ఏరియాలో. సో మాట్లాడదాం. హలో కరుణ గారు, వెల్కమ్ టు సాక్షి టీవీ యూఎస్ అండి. సో ఉమెన్ పవర్ ఇన్ మాట చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు కరుణ కందగట్ల. సో యాజ్ శ్రీని గారు చెప్పినట్టు ఇప్పటికీ ఆర్గనైజేషన్లో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అన్ని ఆర్గనైజేషన్స్లో ఐ థింక్ ద కాన్సెప్ట్ వచ్చేసి ఇంతవరకు మనం చూడని సేవా సమానత్వం అనేది, ఎస్పెషల్లీ ఐ రియల్లీ లవ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సేవా అండ్ ఈక్వాలిటీ అండి. సో అదే బేస్ చేసుకొని అందులోనే మనము యూత్ అండ్ ఉమెన్ని, సో వీ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆల్ ద యూత్ అండ్ ఉమెన్ అవుట్ దేర్. వాళ్ళ కోసమని స్పెషల్గా కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేయడము, యాజ్ మెనీ ఉమెన్ యాజ్ పాసిబుల్ వీ వాంట్ టు మేక్ షూర్ దట్ దే ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద యాక్టివ్ రోల్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ మాటా, మన అమెరికా తెలుగు అసోసియేషన్. అండ్ బే ఏరియాలో ఇట్స్ గోయింగ్ టు గ్రో ఎ బిగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ అండ్ నాట్ ఓన్లీ నెంబర్స్, కమ్యూనిటీ ఈవెంట్స్ అండ్ సపోర్ట్. మేము అంటే శాండోమా నుంచి గణేష్ పిట్టల అండ్ యజ్ఞారెడ్డి నల్ల అండ్ రామ్ మిరియాల అండ్ కృష్ణ వేముల, వీళ్ళు బేసిక్గా మేము కోర్గా పనిచేస్తాం ఏ ఈవెంట్ అయినా. రీసెంట్లీ వీ సెలబ్రేటెడ్ బతుకమ్మ, ఏ బిగ్ ఈవెంట్, ఆల్మోస్ట్ 500 people came. And it's like 1 or 2 events like that we manage as a personal interest. As part of, we also put funds in that. We don't get funds from others. సో ఈ మాట ఇలానే ఇంకా చాలా పెద్దగా పెరిగి మహావృక్షంలాగా ఎదిగి మన సొసైటీకి చాలా హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఐఎమ్ పాసింగ్ టు మై Hello, my name is Santosh Kapati. I live in Bay Area, Santa Clara. So I'm really proud to be part of this Telugu Association, actually, which is launching new today, MATA. So this Telugu Association, as Srini mentioned, as Bhaskar Madhi mentioned, so this Telugu Association is much different than all other Telugu associations because the MATA's main motive is actually service. So we are trying to engage all Telugu people and Telugu speaking people into this organization, and we would like to work inclusively, do this community service to with everyone and also for everyone. Thank you. One of the main core principle is that Seva and Samanatvam, right? My name is Yagna Reddy Karra. I am part of MATA team. It is a wonderful team. Thank you to everyone to be part of this team. And we are poorly service oriented, and we do service and we help to the people, and we help to the people to grow, and we help to the people to involve in activities, so many activities. So this is very good association. So we are happy. Thank you. Thank you Sakshi TV for covering this. We really love your news. Thank you. సో నాతో పాటు ఉన్నారు మన సోషల్ మీడియాలో చాలా ఫేమస్, సోషల్ మీడియాలోనే కాదండి కమ్యూనిటీలో చాలా ఫేమస్ కపుల్, మొగుడు పెన్లాంగ్స్ అనేసి చాలా చాలా పాపులర్. వాళ్ళ సోషల్ మీడియా మీరు ఫాలో అవుతాయి, డెఫినెట్లీ మీ డే అయితే చక్కగా వెళ్తుంది. సో వెల్కమ్ చేద్దాం సాక్షి టీవీ యూఎస్ కి. హలో అండి చందన గారు, హౌ ఆర్ యూ? సూపర్ ఉన్నాను, చాలా మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, చెప్పాలి మీరు కూడా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయండి ఒక కిరాక్ మోడ్ లో. సో ఇప్పుడే ఒక స్కిట్ చేసాం, సో వీఆర్ స్టిల్ ఇన్ దట్ మోడ్, బట్ థ్యాంక్ యూ సో మచ్ రుచిక గారు, వండర్ఫుల్ introduction for us. And today especially we are here at MATA kickoff event and we are very happy. So when we knew about this, we definitely wanted to know what is MATA and why we are doing this. So then I read through their groups and everything, so I was tracking them. So the main things what I look for myself and my family, they are all providing it. So for example, like cultural celebrations కానివ్వండి, కమ్యూనిటీ కనెక్షన్స్ కానివ్వండి, అలాగే నెట్వర్కింగ్ కమ్యూనికేషన్స్, పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, or entrepreneurships, or especially the philanthropist activities they are doing, I think tremendous and really appreciate. Start case is just 7 months అయినా కూడా they have done a lot in this 7 months, and I'm really looking forward after 7 years they are going to be somewhere to connect. So that's what we are looking at, and I'm happy to be part of this kickoff event, and I hope they really do well for the community, and we wish all the best to MATA. సో చందన గారు మీరు చెప్పాలండి, అంటే మన తెలుగు అసోసియేషన్ మన ఫీలింగ్ తో లాంచ్ చేశారు మాట. సో ఉమెన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మెయిన్ స్ట్రీమ్ లో తీసుకొస్తానని చెప్తున్నారు. సో ఇట్స్ అ వెరీ
promising organization. What do you think about, most of the Telugu organizations which we got, Indian organization, women population is definitely less. We cannot deny that. So what is the reason? How can we attract more women coming into the community service and the events like this? టు బిగిన్ విత్ ఆల్రెడీ మన కిక్ ఆఫ్ లోనే చూస్తే లేడీస్ మాత్రమే ఎక్కువ కనిపించారు నాకు. ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ వీఆర్ డూయింగ్ దిస్ స్కిట్. అండ్ ఇలా లేడీస్ కి సపోర్ట్ చేసేది అనేది డెఫినెట్లీ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తారని నాకు అనిపిస్తుంది ఈ మన తెలుగు అసోసియేషన్ వల్ల. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. అండ్ యా, ఐ థింక్ దట్స్ ఎ గుడ్ స్టార్ట్. ఇప్పుడు ఈ సంక్రాంతికి మేము ఈవెంట్ చేయాలనుకుంటున్నాము. విల్ కండక్ట్ రంగవల్లి కాంపిటీషన్ టు ది ఉమెన్ so that women can come forward and join in the organization. So they lead to the community seva, samanatvam, all those things they can do for our better organization. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట ఈరోజు సక్సెస్ఫుల్గా బే ఏరియాలో 100 మెంబర్స్తో స్టార్ట్ అయింది. ఇట్స్ ఏ గ్రేట్ ఈవెంట్. దీని ప్రిన్సిపల్స్ ఇంకా మీరు చాలా గొప్పగా ఎదగాలని గ్రో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బే ఏరియాలో మాట ఆర్గనైజేషన్స్ లాంచ్ చేయడం వీళ్ళందరూ ఆధ్వర్యంలో మాట మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజేషన్ ఫామ్ అయిన 3 పిల్లర్స్ అండి. సేవ, సంస్కృతి, సమానత్వం అనే 3 సూత్రాల మీద ఈ యొక్క కొత్త ఆర్గనైజేషన్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఏప్రిల్ 14, 2022 న్యూజెర్సీలో ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు 20 రాష్ట్రాల లోపల వారికి చాప్టర్స్ ఓపెన్ చేసేసి ఈరోజు ఏరియాలో డబ్లిన్. And we are happy to see all the areas. More organization as Festival of Glow, Federation of Indo-Americans, we welcome any new organization which has, like what Srini mentioned over here, great aptitude and the kind of thing, the seva, Sanskriti, and it's so important, especially our youngsters. I mean, their focus is on the next generation and the youngsters. And that's what I've been trying to do for the last 50 years, through FIA, Festival of Globe, on Hindu Temple, now the Americans for Hindus. We are trying to inculcate our philosophy, our ideology, our values amongst the youngsters, next generation, so they can be proud Hindus, proud Indians, and they can carry our culture, our Sanskriti forward. Yeah. Hello, Vinay Garu. Welcome to Sakshi TV. How are you doing? Namaskaram, Andy. I'm glad to be here. Yeah. And today is a very phenomenal day. Mana Telugu Association of American Organization launch అయింది, which is based on the principle of 3 main pillars అండి. Seva, Sanskriti, Samanatvam. So we are really proud that they have started this today. So Vinay Garu, I want to ask you one thing. There are so many Telugu organizations already, especially in our Bay Area. There are so many throughout, America. There are so many. So how different do you think this organization can stand? అంటే మన తెలుగు పాపులేషన్ చాలా ఉందండి. So we should look at it as more complementary to what we already have, and then we have more space for more good cultural organizations. So more the better? More the better, more the merrier. Okay, let's talk about your journey. So you are standing for Congress. Please talk more about it. Yeah, I'm running for Congress for District 14, which is Livermore, Pleasanton, West Dublin, North Fremont, Union City, Hayward, San Leandro, San Lorenzo, Union City, Bunny, etc. So how important it is for the Indians to getting into the mainstream politics? Civic engagement for Indian people is extremely important. This is one thing that we were lacking for so long, and then we all have to come out and then participate top down. Unless we are at the table, unless we have a seat at the table, we are part of the menu. So we have to have our voice heard, we have to have our representation. Hence, I request all of our brothers and sisters to come out and then participate in civic engagement. You want to say anything to the Sakshi TV viewers watching you right now? Happy holidays, Sunday. Merry Christmas, Happy New Year, and we are watching all of your programs regularly.
and let's enjoy the upcoming season, and then I request all of you to come out and support my candidature. Thank you. మీ పేరేంటండి? ఓకే, సో ఉమా గారు ఎలా అనిపించింది? ఇంకొక తెలుగు ఆర్గనైజేషన్ మన బే ఏరియాలో చాలా బాగా అనిపించింది. సో మాటలోనే మన ఉంది. సో ఎలా ఉందండి ఫీలింగ్? బాగుందండి. యాక్చువల్లీ ఇది శ్రీనివాస్ గనగొండి చెప్పినట్టు దిస్ ఇస్ సమానత్వం అని చెప్పారు కదా, అండ్ దిస్ ఈజ్ వాట్ వి నీడ్ హియర్. అంటే ఉన్నాయి చాలా అసోసియేషన్స్ కానీ దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ అసోసియేషన్స్. సో వీఆర్ సపోర్టింగ్ శ్రీని గనగొండి. సో చెప్పండి, ఎలా అనిపించింది వాళ్ళ ఇంకొక కొత్త ఆర్గనైజేషన్ లాంచ్? వెరీ హ్యాపీ టు బీ హియర్ అండి. So how important it is for us to be part of organizations to improve the community service and get all the Indians together under one roof? Yeah, like Srini Garu mentioned, I think the importance is very much needed. He said the focus is there.